హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. సో ఎంజీఎల్లో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 6 to 7 సెషన్స్లో 15% ఆఫ్ మూమెంట్ రావడం జరిగింది. మనకి 1500 దగ్గర నుంచి 1700 వరకు మనకి ప్రైజ్ మూమెంట్ అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. 1748 వరకు. సో ఈ మూమెంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తుంటారు? ఆల్మోస్ట్ ఈ పెద్ద బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మూమెంట్, లేదంటే 60 to 70% ఆఫ్ మూమెంట్ అయిపోయిన తర్వాత మీ వాచ్ లిస్ట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది మనం ఎగ్జాక్ట్గా 7 days బ్యాక్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. మనం ఈ పాయింట్లో ఉన్నప్పుడే మనం ఇక్కడ అలర్ట్ ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో. ఎలా వచ్చింది మనకు అంటే డెల్టాబుల్ ఇండికేటర్ డిబిఐ ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. క్యాండిల్స్ పైన ఇది ఓవర్లేగా మనం ప్లాట్ చేయడం జరుగుతుంది. మన ఇండికేటర్ యొక్క రూల్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ట్రెండ్ చూసుకుంటాము. అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్కి లాంగ్ ట్రేడ్స్ కోసం చూస్తాం, డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్కి షార్ట్ ట్రెండ్ కోసం చూస్తాము. సో ఇప్పుడు ఇక్కడ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది ఎలా కన్సిడర్ చేస్తాము అంటే ఇక్కడ మీకు కనబడుతున్న 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ కనుక గ్రీన్, రెడ్ అండ్ బ్లూ ఆర్డర్లో ఇలాగ పైకి ప్రొజెక్ట్ అయ్యి ఉంటే మనం అప్ ట్రెండ్ అంటాము. అదేవిధంగా డౌన్ వైపు ఉంటే ఇదే బ్లూ, రెడ్ అండ్ గ్రీన్ ఆపోజిట్ సైడ్లో ఇక్కడ ఎలా అవుతుందో దానికి ఆపోజిట్ సైడ్లో ఇది ప్రొజెక్ట్ అయి ఉంటే దీన్ని డౌన్ ట్రెండ్ అంటాము. సో అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో మనం బ్లూ క్యాండిల్ కోసం చూస్తాం. ఎప్పుడైతే బ్లూ క్యాండిల్ కనబడుతుందో, బ్లూ క్యాండిల్ అనేది మన ప్రొప్రైటరీ ఆల్గరిథం నుంచి వచ్చినటువంటి ట్రిగ్గర్ లాగా అనమాట. సో ఆ క్యాండిల్ మీకు ఎప్పుడైతే కనబడుతుందో ఆ నెక్స్ట్ క్యాండిల్ ఈ బ్లూ క్యాండిల్ హైని బ్రేక్ చేసినట్లయితే మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి ఎల్లో డాట్స్ని మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాము. చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో 20th June 2024 మనకి ఈ బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. తర్వాత 21st రోజు ఈ బ్లూ క్యాండిల్ హైని బ్రేక్ చేయడం జరిగింది. సో మన ఎంట్రీ వచ్చేసి దీని హై బ్రేక్ తర్వాత దగ్గర కాబట్టి ఇక్కడ చూడండి 1520 దగ్గర మనం ఎంటర్ అయ్యాము. అండ్ మన స్టాప్ లాస్ ఇంకా ఆ పాయింట్లో మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఉంది చూడండి 1382. ఈరోజు మన స్టాప్ లాస్ వచ్చేసి 1465 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 15% ఆఫ్ మూమెంట్ని మనం క్యాప్చర్ చేసాం. ఆప్షన్స్ మార్కెట్లో 10% మూమెంట్ని మనం ఆప్షన్స్ మార్కెట్లో మనం 1% మూమెంట్ అండర్లైన్లో క్యాప్చర్ చేసినట్లయితే 20% ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మనం 15%ని మనం క్యాప్చర్ చేసామంటే ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ పర్సెంటేజ్ రిటర్న్ అనేది మీరే ఆలోచించుకోండి. సో ఇలాంటి హై ప్రాబబిలిటీ ఉన్నటువంటి పెద్ద పెద్ద మూవ్స్ బిఫోర్ మార్కెట్ రికగ్నైజ్ చేయకముందే మన ఇండికేటర్ని వాడి మనం దాన్ని ముందుగా రికగ్నైజ్ చేసి దాంట్లో ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇంత పెద్ద మూమెంట్ వచ్చిన తర్వాత మన స్టాప్ లాస్ ఇక్కడే పెట్టుకోము, ఎందుకంటే ఆల్రెడీ 15% ఆఫ్ మూమెంట్ వచ్చింది కదా. మళ్ళీ వెనక్కి వచ్చి మన స్టాప్ లాస్ని ఇక్కడ హిట్ చేసింది అనుకోండి, కనబడ్డ ప్రాఫిట్ అంతా పోతుంది. కాబట్టి మనం స్టాప్ లాస్ని అవర్లీ చార్ట్కి మనం షిఫ్ట్ చేసుకుంటాము. అవర్లీ చార్ట్కి షిఫ్ట్ చేసుకున్నప్పుడు మన స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ అవర్ క్యాండిల్ కిందికి వచ్చింది చూడండి ఇక్కడ. సో అండర్లైన్ వొలాటిలిటీని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ప్లాట్ చేయడం జరుగుతుంది. 1667 దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు మనం 1667 దగ్గర ఒకవేళ వెనక్కి వచ్చి మనకి స్టాప్ లాస్ హిట్ అయినా కూడా దగ్గర 12% రిటర్న్ అనేది మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ట్రేడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది కింద. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇండికేటర్ని మీరు కూడా వాడి మార్కెట్లో ఎడ్జ్ సంపాదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే అది ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారో, ఎలా వాడాలి అనేది కంప్లీట్గా మీకు సపోర్ట్ టీమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.